అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు మండలంలో ఆదివాసీలు రహదారి సమస్యతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. బొంజంగి, కింత్రేలు, చేరువీధి గ్రామాల ప్రజలు సుమారు 8 కిలోమీటర్ల మేర రహదారి పూర్తిగా పాడైపోయిందని చెబుతున్నారు. ప్రభుత్వం మారినా తమ పరిస్థితుల్లో మార్పు రాలేదని వాపోతున్నారు. అత్యవసర పరిస్థితుల్లో అంబులెన్స్ కూడా గ్రామాలకు చేరుకోలేని పరిస్థితి నెలకొంది. వేరే వీళ్ళు ఎవరు అంటే మీరు నాకే చెప్తారా? నమస్కారం అండి. మాది అల్లూరి సీతారామరాజు జిల్లా పెదవేలు మండలం కుంటూరు పంచాయతీ కింత్రేలు విలేజ్ అండి. కింత్రేలు గ్రామం నుండి మాకు ఏ వెహికల్ సదుపాయం లేకపోయి పాడేరు మండలము ఇంచూరు పంచాయతీ బొంజాంగి గ్రామం దాకా కింత్రేలు గ్రామం చెందిన సొమ్మెలి శాంతి కుమార్ అనే వ్యక్తికి పొట్టి నొప్పులతో కష్టాలు పడుతుంటే 6 కిలోమీటర్ల దూరంగా ఇప్పుడు డోలుతో ఎత్తుకొని వచ్చాము. దీనికి చూసిన మేము కొద్దిగా ఇబ్బంది కారణంగా ఉన్నారు కదా అనేసి మరి మా పంచాయతీ సర్పంచులు కానీ ఎంపీటీసీలు కానీ మండల స్థాయి అధికారులు కానీ కొంచెం మాకు ఏదైనా సదుపాయాలు అందిస్తారని మేము కోరుకుంటున్నాము. అదేవిధంగా పంచాయతీ నుండి మండలం నుండి జిల్లా స్థాయి దాకా ప్రతి అధికారి దగ్గర కూడా మేము ప్రతిసారికి రిపోర్ట్ ఇస్తూనే ఉన్నాము. అట్టడుగులో పెట్టేసి తీయకుండా కామ్గా ఉంటూనే ఉన్నారు. మా కోసము మంచినీరు సదుపాయం కూడా చాలా ఇబ్బందిగా ఉంది. మాకు రోడ్డు సదుపాయం అయితే ఇంకా అది అతి ఘోరంగా ఉంది. కాబట్టి 6 కిలోమీటర్లు నడుచుకొని మేము ఈ వ్యక్తికి అయితే ఇక్కడ దాకా తీసుకోవడం అయింది. దీంట్ నుండి మా సర్పంచ్ గారు కానీ మా ఎంపీటీసీ గారు కానీ మా పెదవేలు మండలంకున్న అధికారులు ఎవరైనా సరే కింత్రేలు గ్రామం ఈ స్థితిలో ఉన్నదని కొద్దిగా ఆలోచించుతారని మేము మనవి చేస్తుంటాం.